Hello friends, I am Dr. Nasma Swami. Today I will discuss about polycystic ovarian disease and syndrome in Telugu. PCOD అని ఇంగ్లీష్లో అంటారు. పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ అంటే తెలుగులో ముడిబడుకుల వ్యాధి అంటారు. ఈ సమస్య 12 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు గల మహిళల్లో వచ్చే హార్మోన్స్ రుగ్మత. ప్రతి 10 మందిలో 5 మహిళలు ఈ వ్యాధి బారిన బాధపడుతున్నారని వైద్యులు అంటున్నారు. ఈ పిసిఓడి గ్రామీణ జనాభాలో కూడా ఉంటుంది. పట్టణాల్లో ఉండే వారికి కొంచెం అవగాహన ఉంటుంది. పిసిఓడిని 60 నుంచి 70 ప్రపంచవ్యాప్తంగా 60 నుంచి 70% మంది స్త్రీలు ప్రకృతి వ్యవస్థలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పిసిఓడికి సరైన చికిత్స లేదని వారి అభిప్రాయం. కానీ హోమియోపతిలో పిసిఓడికి పరిపూర్ణ సమస్య పర్మనెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి. కారణాలు: పిసిఓడి ప్రతి స్త్రీ ఋతుక్రమ సమయంలో అండం పరిపక్వత చెంది నెల విడుదల అవుతుంది. నెలసరి తర్వాత 11-18 రోజుల మధ్యలో అండం విడుదల ప్రక్రియ జరుగుతుంది. ఇందుకు అవసరమయ్యే హార్మోన్స్ ఈస్ట్రోజన్. కానీ కొందరు స్త్రీల్లో హార్మోన్ సమతుల్యత దెబ్బతిని మేల్ హార్మోన్ అని పిలిచే ఆండ్రోజన్స్ హార్మోన్స్ పెరిగి అధికంగా విడుదలై పిసిఓడికి దారితీస్తుంది. పిసిఓడితో బాధపడుతున్న వారిలో విడుదలయ్యే అండం పూర్తిగా ఎదగక అది అండాశయంలో నీటి బుడగ రూపంలో ఉండిపోతుంది. కొందరి హార్మోన్ల అసమతుల్యతను బట్టి నీటి బుడగలు 1 కంటే ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. స్త్రీలకు ఈ సమస్య గర్భం ధరించడం కష్టమవుతుంది. అయితే చక్కటి జీవన శైలి, ఆహారపు అలవాట్లను పాటిస్తే పిసిఓఎస్ ను అదుపులో ఉంచుకోవచ్చు. లక్షణాలు: పిసిఓడి అని ఎలా తెలుస్తుంది? పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, వచ్చినప్పుడు రక్తస్రావం తక్కువగా కానీ అధికంగా కానీ ఉండటం జరుగుతుంది. నెలసరి 2-3 నెలలకోసారి రావడం, యుక్త వయసులో ఉన్నవారికి మొటిమలు అధికంగా రావడం, జుట్టు వాలిపోవడం, స్త్రీలలో అవాంఛిత రోమాలు ఎక్కువగా ఉండటం జరుగుతుంది. స్త్రీలలో 40% నుంచి 50% మంది బరువు పెరుగుతారు, అంటే ఒబెసిటీ. ఛాతీ, వెన్ను లేదా పేదల భాగంలో అధికంగా జుట్టు పెరగడం, చర్మం జిడ్డుగా మొటిమలుగా పెరగడం ఉంటుంది. పిసిఓడితో బాధపడే వాళ్ళు ఆత్మవిశ్వాసం కోల్పోయి కోపం, తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. ఈ ఒత్తిడి, కోపం వీటి వలన కూడా పిసిఓడి అనేది పెరుగుతుంది. పిసిఓడి నిర్ధారణ పరీక్షలు: అల్ట్రాసౌండ్ పెల్విక్ ఆర్గన్ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. తర్వాత హార్మోన్స్ పరీక్షలు, ప్రోలాక్టిన్ మొదలైన పరీక్షలు చేయించాలి. రక్తంలో కొలెస్ట్రాల్ శాతం, చక్కెర శాతం, ఇన్సులిన్ శాతం పరీక్షించాలి. థైరాయిడ్ పరీక్షలు కూడా చేయించాలి. ఈ అన్నిటినీ పరీక్షించినప్పుడు అసలు సమస్య ఎక్కడ ఉన్నదో పూర్తిగా అవగాహన అవుతుంది. పిసిఓడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు: బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాయామం తప్పనిసరి చేసుకోవాలి. ఆహారంలో కొవ్వు పదార్థాలు అధికంగా ఉండేవి తీసుకోరాదు. తీపి పదార్థాలు, వెన్న, నెయ్యికి దూరంగా ఉండాలి. బేకరీ ఫుడ్, జంక్ ఫుడ్ తినకూడదు. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, వ్యాయామం, ధ్యానం చేయాలి. రోజు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. పళ్ళు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. చక్కెరలు అధికంగా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్త పడాలి. ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ తక్కువగా తీసుకోవాలి. పాలు, పాల పదార్థాలు పిసిఓఎస్ లో ఉన్న మహిళలు మాత్రమే మితంగా తీసుకోవాలి. పిసిఓడితో
బాధపడుతున్న మహిళలకు ఇతర ఆరోగ్య పరిస్థితులు కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి రకరకాలు ఉంటాయి. టైప్ 2 డయాబెటీస్ మెల్టస్, హైపర్ టెన్షన్, గుండె జబ్బులు, ఎండోమెట్రిక్ క్యాన్సర్, కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం, ఇవన్నీ ఉంటాయి. ఇక పిసిఓడి, పిసిఓఎస్ అని 2 రకాలు ఉంటాయి. వీటిలో ఎలా కంపారిజన్ చేస్తాను. నెలసరి అనేది కొంచెం అవుతూ ఉంటుంది పిసిఓడిలో. పిసిఓఎస్ లో వచ్చేసి సివియర్ అవుతుంటుంది. ఇర్రెగ్యులారిటీ. ఓవ్యులేషన్ పిసిఓడిలో యూజువల్లీ ప్రెజెంట్ ఉంటుంది. పిసిఓఎస్ లో ఆబ్సెంట్, అంటే ఓవ్యులేషన్ ఉండదు. పిసిఓడిలో ఎక్ని అండ్ నటనలు కొంచెం ఉంటాయి. పిసిఓఎస్ లో వచ్చేసి సివియర్ గా ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. హిర్సిటిజం పిసిఓడిలో తక్కువ, కానీ పిసిఓఎస్ లో ఎక్కువ ఉంటుంది. ఒబేసిటీ, మైల్డ్ ఒబేసిటీ, కొంచెం ఒబేసిటీ ఉంటుంది. పిసిఓఎస్ వచ్చేసి సెంట్రల్ ఒబేసిటీ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రేర్, పిసిఓడిలో రేర్, అరుదుగా ఉంటుంది, కానీ పిసిఓఎస్ లో కామన్ గా ఉంటుంది. ఇన్ఫెర్టిలిటీ అంటే ఇన్ఫెర్టిలిటీ ఉంటుంది, కామన్, అన్కామన్ ఉంటుంది పిసిఓడిలో. పిసిఓఎస్ లో వచ్చేసి కామన్ గా ఉంటుంది. లాంగ్ టర్మ్ రిస్క్లు కొంచెం ఉంటాయి మినిమం పిసిఓడిలో, పిసిఓఎస్ లో ఎక్కువ ఉంటుంది. రెడ్ ఫ్లాగ్ సింటమ్స్. ఎప్పుడు డాక్టర్ని కలవాలి అంటే అనిమేరియా అంటే మెన్సెస్ రాకపోవడం 6 నెలల కంటే ఎక్కువ ఉంటే అప్పుడు కలవాలి. ఎక్సెసివ్ ఫేషియల్ వేర్ విత్ ర్యాపిడ్ ప్రోగ్రెషన్. మీ ఫేస్ లో కానీ ఎక్కడైనా సరే అవాంఛిత రోమాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటే అప్పుడు డాక్టర్ని కలవాలి. సడన్ గా వెయిట్ పెరుగుతూ ఉన్నప్పుడు డాక్టర్ని కలవచ్చు. హెవీ ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ అంటే ఎక్కువ బ్లీడింగ్ మెన్సెస్ టైంలో ఉన్నప్పుడు డాక్టర్ని కలవటం మంచిది. ఇన్ఫెర్టిలిటీ అబౌవ్ 1 year, 1 సంవత్సరం కన్నా ఎక్కువ ఉంటే ఇన్ఫెర్టిలిటీ వేసుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. పిసిఓడి ఈజ్ predominantly ovarian dysfunction, కానీ పిసిఓఎస్ వచ్చేసి మల్టీ సిస్టమ్ ఎండోక్రైన్ మెటబాలిక్ డిజార్డర్. దట్ ఈస్ ది డిఫరెన్స్. సో మీకు అన్ని అవగాహన రావాలంటే హోమియోపతిలో పూర్తిగా ట్రీట్మెంట్ ఉన్నది కాబట్టి ఈ అన్ని సమస్యలకి ట్రీట్మెంట్ అనేది వారి శరీర తత్వం, మానసిక తత్వం అర్థం చేసుకొని మెడిసిన్ ఇస్తారు కాబట్టి పూర్తిగా నివారణ అనేది హోమియోపతిలో మాత్రమే ఉంటుంది. టెంపరీ తగ్గిస్తామనేది కాదు, పర్మనెంట్ గా తగ్గాలి. అందు గురించే హోమియోపతి ఈజ్ బెస్ట్ ఆప్షన్. ఇంకా పిసిఓడిలో లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ కొన్ని ఉంటాయి. అవి వచ్చేసి ఒబేసిటీ, డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ, హిర్సిటిజం అంటే అవాంఛిత రోమాలు అండ్ నటనలు, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఫ్యాటీ లివర్ డిసీజ్, ఇన్ఫెర్టిలిటీ, టైప్ 2 డయాబెటీస్. ఈ సింటమ్స్ అన్ని రాకుండా ఉండాలి అంటే ముందుగా ట్రీట్మెంట్ తీసుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది హోమియోపతిలోనే. ఓకే, పిసిఓడి, పిసిఓఎస్ ఆల్ సింటమ్స్ హోమియోలో ట్రీట్మెంట్ ఉన్నది. నా హోమియోపతి క్లినిక్ నేమ్ వచ్చేసి డాక్టర్ ఎన్ఎస్ కేర్ హోమియోపతి క్లినిక్, ఖమ్మం.
Okay, thank you for watching. Please subscribe and share these videos for all persons who suffer this problem.